హైడ్రా రికార్డ్ క్రియేట్ చేసింది. హైదరాబాద్ అమీన్పూర్ లో భారీ ఆపరేషన్ నిర్వహించింది. 17 గంటల పాటు నాన్ స్టాప్ కూల్చివేతలు కొనసాగించింది. ఓ ఆసుపత్రి, 2 అపార్ట్మెంట్లు కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. పటేల్ గూడలో 16 విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామున 1 గంట వరకు కూల్చివేతలు కొనసాగాయి. హైడ్రా ఏర్పాటు తర్వాత తొలిసారిగా డే అండ్ నైట్ కూల్చివేతలు జరిగాయి. అక్రమ నిర్మాణాలకు ఆనుకుని ఉన్న సమీప ఇళ్లకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రా రికార్డ్ క్రియేట్ చేసింది. హైదరాబాద్ అమీన్పూర్ లో భారీ ఆపరేషన్ నిర్వహించింది. 17 గంటల పాటు నాన్ స్టాప్ కూల్చివేతలు కొనసాగాయి. ఓ ఆసుపత్రి, 2 అపార్ట్మెంట్లు కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. పటేల్ గూడలో 16 విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజాము 1 గంట వరకు కూల్చివేతలు కొనసాగాయి. హైడ్రా ఏర్పాటు తర్వాత తొలిసారిగా డే అండ్ నైట్ కూల్చివేతలు జరిగాయి. అక్రమ నిర్మాణాలకు ఆనుకుని ఉన్న సమీప ఇళ్లకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి అమీన్పూర్ లో హైడ్రా నాన్ స్టాప్ ఆపరేషన్ కొనసాగింది. కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయ చంద్రిక, ఏదైతే అమీన్పూర్ లో ఆపరేషన్ హైడ్రా అయితే ముగిసిందని చెప్పవచ్చు. దాదాపు 17 గంటల పాటు నాన్ స్టాప్ గా చేపట్టినటువంటి ఈ కూల్చివేతలు తెల్లవారుజామున ముగిశాయి. దాదాపు 3 బిల్డింగ్స్, అంటే ఒక్కొక్కటి 6-7 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్స్ ని పూర్తిగా హైడ్రా బాహుబలి, హైడ్రా జాక్ క్రషర్ ద్వారా పూర్తిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ కి ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఇటు హైడ్రా కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సర్వే నెంబర్ 164, ఏదైతే ఇటు కృష్ణారెడ్డిపేటలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 164 లో ఉన్నటువంటి హాస్పిటల్ కానివ్వండి, దాని పక్కనే ఉన్నటువంటి ఏదైతే అపార్ట్మెంట్స్, 2 అపార్ట్మెంట్స్ ని నేలమట్టం చేశారు. దాంతో పాటు ఏదైతే పటేల్ గూడలో ఉన్నటువంటి విల్లాలను కూడా పూర్తిగా కుప్పగూల్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రైట్ నౌ ప్రస్తుతం నేను ఏదైతే కృష్ణారెడ్డిపేటలో ఉన్నాను. సో ఇక్కడ మనము చూడొచ్చు, అమీన్పూర్ లో ఉన్నటువంటి కృష్ణారెడ్డిపేటలో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా బిల్డింగ్ నేలమట్టమైనటువంటి దృశ్యాలు మనకు చూడొచ్చు. ఆ పక్కనే ఇంకొక అపార్ట్మెంట్ ఉంది. సో అపార్ట్మెంట్ కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా ఇంత పెద్ద భవనాన్ని కూల్చేటప్పుడు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూ హైడ్రా అయితే ఎక్కడైతే కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం కూడా దాదాపు 7 అంతస్తుల మేర ఉన్నటువంటి ఈ భవనాన్ని పూర్తిగా ఎక్కడికక్కడ కూడా హైడ్రా తొలగించినటువంటి పరిస్థితి కూడా మనకు ఇక్కడైతే కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఏదైతే ఈ కృష్ణారెడ్డిపేట సర్వే నెంబర్ 164 లో పూర్తిగా ఏదైతే ఈ భూమిని, ప్రభుత్వ భూమి ఇది. సో దీని మీద గత 4-5 ఏళ్లుగా పెద్ద ఎత్తున కలెక్టర్కి కానివ్వండి, రెవెన్యూ అధికారులకు కానివ్వండి, స్థానిక ఉన్నటువంటి అధికారులకు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. సో ఇదంతా పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాగా. సో దీని అన్నింటినీ కూడా ప్రస్తుతం హైడ్రా ఆధీనంలోకి తీసుకుంది. సో ప్రస్తుతం హైడ్రా బోర్డ్స్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి అంటూ కూడా ఇప్పటికే హైడ్రా బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఈ నేపథ్యంలో హైడ్రా ఏర్పాటు తర్వాత స్థానికులు కొంతమంది ఏదైతే ఇది ప్రభుత్వ భూమి అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకువెళ్లారు. సో ఇటీవల కాలంలో హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా ఈ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పరిశీలించిన తర్వాత హైడ్రా కమిషనర్ ఏదైతే నెక్స్ట్ చర్యలకు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో మనం చూస్తున్నాము పూర్తిగా ఏదైతే ఎక్కడికక్కడ కూడా ఇది నేలమట్టం చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీంతో పాటు పక్కనే ఉన్నటువంటి కొన్ని విల్లాలను కూడా పూర్తిగా తొలగించినటువంటి పరిస్థితి. దాదాపు 16 విల్లాలను తొలగించారు. పటేల్ గూడలో ఉన్నటువంటి విల్లాలు మనం చూస్తున్నాము. పూర్తిగా ఎక్కడికక్కడ కూడా దాదాపు 6 ఫ్లోర్ల మేర ఉన్నటువంటి ఈ బిల్డింగ్స్ ని స్మాష్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇది చేసేటప్పుడు కొంత హైడ్రా ఇప్పటి వరకు చేసిన కూల్చివేతలు ఒక లెక్క, ఇది ఇంకో లెక్క అని చెప్పొచ్చు. ఎందుకంటే హైడ్రా ఎప్పుడు కూల్చివేతలు చేసిన, ఎందుకంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కూడా దాదాపు 4-5 గంటల్లోనే పూర్తి చేసింది. బట్ ఈ భవనాలు పూర్తిగా ఏంటంటే చాలా ఏదైతే ఇది కూల్చివేయడానికి దాదాపు ఒక 17 గంటల సమయం పట్టిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఇటు హైడ్రా సిబ్బంది కూడా చాలా కష్టసాధ్యంగా మారింది. దాదాపు 17 గంటల పాటు పూర్తిగా శ్రమించి ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేసినటువంటి
పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఇటు అమీన్పూర్ లో అయితే ఇది హైడ్రా బిగ్ ఆపరేషన్ ఇదంతా చెప్పొచ్చు. నిర్విరామంగా అంటే డే అండ్ నైట్ ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగింది. మరోవైపు ఏదైతే ఈ డిబ్రిస్ తొలగింపు కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు కానివ్వండి ఇదంతా కూడా క్లియర్ చేసే పనిలో ప్రస్తుతం హైడ్రా పడినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఇక్కడ విద్యుత్ సరఫరాని నిలిపివేశారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా ప్రస్తుతం అయితే ఏదైతే ఖాళీ చేయించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు హైడ్రా అమీన్పూర్ లో బిగ్ ఆపరేషన్ అయితే చేపట్టింది. దాదాపు హైడ్రా రికార్డు స్థాయిలోనే దాదాపు 17 గంటల పాటు నాన్ స్టాప్ గా కూల్చివేతలు చేసే రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూసాము. సో ఇక్కడ ఉన్నటువంటి 3 బిల్డింగ్స్ తో పాటు దాదాపు 16 విల్లాలను కూడా నేలమట్టం చేసుకుని ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుందని చెప్పొచ్చు. పోర్టు స్టూడియో. థ్యాంక్ యూ నుమాన్.